శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా తపశ్చర్య దీక్షతో ఆ రోజు ఎలా ఉన్నారు, ఈరోజు అలా ఉంటారేమో అన్నంత వైభవం కనిపిస్తుందండి. దదానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. అంటే మనం ఒక చేతిలో అమ్మవారు జపమాల, మరొక చేతిలో కమండలము ధరించి రుద్రాక్షలతో తపశ్చారిణి అవతారంలో అమ్మవారు దివ్యమైన వెలుగులు ఉన్న ఆ తల్లికి నేను నమస్కారములు తెలియజేస్తున్నాను అని ఆ శ్లోకం యొక్క అర్థం అండి. అమ్మ తపశ్శక్తికి ప్రతిరూపం అండి. తపశ్శక్తి అనేది అమ్మవారు పరమేశ్వరుడి దగ్గర నుంచి తీసుకున్నారు. పరమేశ్వరుడిని చూసి అమ్మ తపస్సు ద్వారా పరమేశ్వరుని పొందటం కోసము వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. అటువంటి ఆ అమ్మ దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ శ్రీహాసిని నిలయంలో అమ్మవారిని దర్శించుకోగలుగుతారు అని నాకు అనిపిస్తుందండి. అమ్మ రూపం అయితే ఇంకా మాట్లాడడానికి కూడా ఒక్క అడుగు కూడా బయటికి వేయలేకపోయాను నేను ఈ రోజైతేని. ఈ సందర్భంగా నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరూ కూడా నియమ నిష్టలతో, బ్రహ్మచర్యంతో ఎంతో జాగ్రత్తగా అమ్మని చేరుకోవడానికి అడుగులు వేయండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.